రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ గౌరవాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగే వికలాంగుల మహాకర్షణ సభ గురించి విలేకరులతో మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, విహెచ్పి అందే రాంబాబు, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నాగరాజు రానున్నారు. దివ్యాంగులకు 6,000 రూపాయలు, వితంతు ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పింఛన్లు అమలు చేయాలని పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మాకు పేదవాళ్ళకి పెన్షన్లతో పాటు ఏదైతే మేము తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారో, ఏదైతే తీవ్ర వైకల్యం అంటే స్పైనల్ కవర్ కావచ్చు, మేము మస్కులర్ డిస్ట్రిబ్యూతో బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, దాంతో పాటు స్థానిక సంస్థల్లో కోఆప్షన్ మెంబర్ గా ఏదైతే పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ విధంగా కోఆప్షన్ మెంబర్ గా వికలాంగుల్ని నియమిస్తామని ఒక గెజెట్ ని విడుదల చేసింది. ఆ విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 1వ తారీఖు రాగానే తెల్లారుజామున 5 గంటలకే లేసి తలుపు కొట్టి మీ పెన్షన్ అని ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో, మన ధనిక రాష్ట్రం అని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాకు పెన్షన్ 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి, మా పెన్షన్ ఇవ్వకపోతే దివ్యాంగులు, చేయుత పెన్షన్దారులు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమంతో మీ ప్రభుత్వానికి అడ్రస్ లేకుండా చేస్తాం. దానికి మా అన్న పెద్దలు ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ అధ్యక్షులు అన్న మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆగస్టు 13వ తారీఖు హైదరాబాద్ లో మా రణరంగాన్ని చూస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.